నమస్తే, వెల్కమ్ టు తెలుగు రాజ్యం. ఏదైతే హీరో విజయ్ దేవరకొండ మీద ఎస్సీ అట్రాసిటీ కేసు నమోదైన పరిస్థితి, ఇటీవల ఆయన ట్రైబల్స్ను కించపరిచే విధంగా మాట్లాడిన తీరు ఏదైతే ఉందో, కొంతమంది గిరిజన సంఘాల నాయకులు హీరో విజయ్ దేవరకొండ మీద కేసు పెట్టారు. అసలు వాళ్ళు ఎందుకు కేసు పెట్టారు, మళ్ళీ ఆ కేసు తెర మీదకి వచ్చింది. సో మనతో మాట్లాడేందుకు అశోక్ రాథోడ్ ఉన్నారు, వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నమస్తే అండి. ఎందుకు మీరు హీరో విజయ్ దేవరకొండ మీద ఎస్సీ అట్రాసిటీ కేసు ఎందుకు నమోదు చేశారు, అసలు ఏం జరిగింది? ఇది రెండు నెలల క్రితం ఆల్రెడీ దీన్ని మేము చాలా ఎత్తున ధర్నాలు చేశాము, రాష్ట్ర రోకోలు చేశాము. తర్వాత పోలీస్ స్టేషన్లో అన్ని తెలంగాణ రాష్ట్రంలో ప్రతి పోలీస్ స్టేషన్లో విజయ్ దేవరకొండ గారి మీద కూడా ఫిర్యాదు చేశాము. ఎందుకు ఇచ్చామంటే 2 నెలల క్రితం హీరో సూర్య నటించిన రెట్రో మూవీ ఆడియో ప్రీ రిలీజ్ ఈవెంట్లో విజయ్ దేవరకొండ చీఫ్ గెస్ట్గా పాల్గొంటూ అక్కడ ఒకవైపు పహల్గామ్లో జరిగినటువంటి దాడిని భారతదేశం అందరూ కన్నీళ్లు పెట్టుకునే సందర్భంలో ఈయన ఆ పహల్గామ్ దాడిని జోడిస్తూ పాకిస్తాన్ టెర్రరిస్టులు 500 సంవత్సరాల క్రితం ట్రైబల్స్ కొట్టుకుంటున్నట్టు బుద్ధి లేకుండా, కనీసం కామన్ సెన్స్ లేకుండా, అసలు ట్రైబల్స్ని టెర్రరిస్ట్కి ఏం సంబంధం అండి? ట్రైబల్స్కి టెర్రరిస్ట్తో పోల్చి గిరిజనుల మనోభావాలు తీశారు. ఈరోజు భారతదేశం వ్యాప్తంగా 15 నుంచి 20 కోట్ల పైగా జనాభా ఉన్నటువంటి ట్రైబల్స్ కమ్యూనిటీలో చాలా పెద్ద వారియర్స్ ఉన్నారు. అలాంటి ట్రైబల్స్ని, అలాంటి గొప్ప ట్రైబల్స్ని ఈరోజు విజయ్ దేవరకొండ రెట్రో సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్లో మమ్మల్ని అవమానపరిచే విధంగా మాట్లాడినందుకు గిరిజన సంఘాల జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో రాయదుర్గం పోలీస్ స్టేషన్లో 2 రోజుల క్రితమే ఎఫ్ఐఆర్ నమోదు అయ్యింది. అందుకే నేను ఇప్పటికీ చెప్తున్నా విజయ్ దేవరకొండ గారికి, చట్టం ఎవరి చుట్టం కాదని కూడా మీరు తెలుసుకోవాలి. ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చినటువంటి గొప్ప AK-47 కంటే పవర్ఫుల్ లాంటి ఆయుధం మాకు. అందుకే విజయ్ దేవరకొండ తక్షణమే ఏదైతే లక్షల మంది ముందు వచ్చి క్షమాపణ మమ్మల్ని అవమానపరిచిండో, అదే లక్షల మంది ముందు, అదే ఏ మీడియా ముందు అయితే నువ్వు అవమానపరిచినావో అదే మీడియా ముందు మమ్మల్ని క్షమాపణ చెప్పి, ఎట్లా ఆల్రెడీ ఎఫ్ఐఆర్ అయింది, ఎఫ్ఐఆర్ చట్టం తన పని తను చేసుకుంటుంది, ఎవరు ఆపినా ఆగదు. ఓకే, అంటే ఇప్పుడు హీరో మీకు క్షమాపణ చెప్పాలంటారా? ఎస్, తప్పకుండా చెప్పాలి కదా. వీళ్ళు వాంటెడ్లీ చేస్తారు, వీళ్ళు సినిమా బిజినెస్ కోసం చేస్తుంటారు. వీళ్ళు 1000 కోట్లు పెట్టి సినిమాలు నిర్మిస్తుంటారు. 1000 కోట్లు పెట్టి నిర్మించినప్పుడు ఎవరినో ఒకరిని బ్లేమ్ చేయాలి. ఏదో ఒకరిని కమ్యూనిటీని బ్లేమ్ చేస్తే ఆ కమ్యూనిటీ అంతా అపోజ్ చేసి వీళ్ళ సినిమా చర్చలో వస్తుంది, రెట్రో అనే పదం చర్చలో వస్తుంది. అప్పుడు ఈ సినిమాని కొంతమంది అసలు ఈ సినిమాలో ఏముందని చూడడానికి పోతారు. ఈ మధ్యకాలంలో ప్రతి సినిమాలో, ఏ సినిమా చూసుకోండి మీరు, ఈ ప్రజాకర్ సినిమా చూసుకోండి, ట్రైబల్స్ని అవమానపరిచే విధంగా, దాంట్లో జాటో ఠాన్ నాయక్ గారి చరిత్ర చూపెట్టకుండా వాళ్ళు తీసినటువంటి ఏ సినిమా చూడండి, ఏదో ఒక కమ్యూనిటీని అవమానపరిచే విధంగా చేస్తున్నారు. సినిమా వాళ్ళకు ఇది చాలా పెద్ద పనిష్మెంట్లా ఉండాలి. అందుకే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి, అల్లు అర్జున్ గారికి అయితే ఏ విధంగా అయితే పనిష్మెంట్ ఇచ్చారో, విజయ్ దేవరకొండ గారికి కూడా అదే విధమైనటువంటి పనిష్మెంట్ ఇవ్వాల్సింది. ఎందుకంటే ఒకరికొక న్యాయం, ఇంకొకరికొక న్యాయం చేసి ఈరోజు సభ్య సమాజానికి ఏం మెసేజ్ ఇద్దామనుకుంటారో అందరికీ ఒకే విధంగా న్యాయం చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి, ట్రైబల్స్ మీద మీకు చాలా గౌరవం ఉంది, ట్రైబల్స్ మీద మీకు చాలా ప్రేమ ఉంది, అలాంటి ట్రైబల్స్ని ఈరోజు అదే ట్రైబల్స్తోని ఈరోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా ఎమ్మెల్యేగా గెలిచి ఈరోజు ముఖ్యమంత్రి అయ్యారు. అది ట్రైబల్స్ ఓట్లేస్తే. అంత గొప్ప జాతి, అంత గొప్ప సామాజిక వర్గం ఈరోజు భారతదేశంలో ప్రకృతి బతికుందంటే ఈరోజు ట్రైబల్ లేకపోతే ప్రకృతి ఎక్కడదండి? ఈరోజు అడవిలలో, గూడాలలో బతికేది మేమే. అడవి ఈరోజు మేము అడవిని అంత పచ్చగా కాపాడుకొని ఈరోజు కనీస సంస్కారాలు కాపాడుకుంటున్నామంటే మేము ఈరోజు భారతదేశం బతుకుంది. లేకపోతే ఈరోజు గాలి లేకపోతే ఎక్కడిది? ఈరోజు చెట్టు కాపాడుకుంటున్నాం కదా మేము. అంత గొప్ప జాతిని ఈ విజయ్ దేవరకొండ టెర్రరిస్టులతో పోల్చడం ఏంటండి? అందుకే విజయ్ దేవరకొండ గారి మీద ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయడం జరిగింది. అంటే ప్రతి ఒక్కరికి ట్రైబల్స్ మీద అనుచిత వ్యాఖ్యలు చేయడం కామన్ అయిపోయిందంటే ఏం చెప్తారు? కామన్ ఎందుకు అవుతుంది? చూపిస్తాం కదా మేము కూడా. ఇది కామన్ అనుకుంటే తప్పు. సినిమాలు కూడా నటించాలి కదా, ఆయన బిజినెస్ కూడా చేసుకోవాలి కదా. రియల్ హీరోలమండి మేము. పృథ్వీరాజ్ చౌహాన్ వారసులం మేము, సేవాలాల్ మహారాజ్ వారసులం మేమంతా. మేము ఎవరితో భయపడం. ఈరోజు ఈ రాష్ట్రంలో ప్రభుత్వం వచ్చింది కూడా ఇదే ట్రైబల్స్తో, అది తెలుసుకోవాలి. సో ఇమీడియట్గా మేము ఇంకోటి కూడా తీర్మానం చేసుకున్నాం. రాబోయే రోజుల్లో విజయ్ దేవరకొండ గారి ఏ సినిమా వచ్చినా సోషల్లీ బాయ్కాట్ చేస్తాం.